ఊపి లాగడం జరిగింది, ఒక విచారణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 239 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 239 మంది పైన త్వరలో పీడీ చట్టం ప్రయోగించబోతున్నారు ప్రభుత్వం. ఈ ఆట కట్టించబోతున్నారు. ఇకపోతే గుడౌన్స్ లో ఉన్నటువంటి గుడౌన్స్ అన్ని కూడా వైసీపీ నేతలవే. వాళ్ళు లక్షలాది రూపాయలకి రెంట్ కూర్చుకుంటూ ఆ గొడవల్ని ఆసరాగా చేసుకుని కేంద్రాలుగా మార్చుకుని అక్రమ రైస్ ని వాళ్ళు అమ్ముకుని అక్రమ వ్యాపారాలతోటి కోట్లుగా మెక్కారు. ఆ మెక్కిందంతా కూడా కక్కించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి కేంద్ర బిందువు అయితే, రెండో బిందువు వచ్చి కాకినాడ మాజీ ఒక్కసారి ప్యానెల్లో ఎవరితో టీవీ వాల్యూమా ఏదో ఉంది మేడం. మేడం మీదేనా? మ్యూట్. రైట్, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్, సాగర్ గారు కంటిన్యూ. రెండవ కేంద్ర బిందువు వచ్చి కాకినాడ వైసీపీ మాజీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, అతని కుటుంబం. అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన మీరు చెప్పారు, ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఆయన సివిల్ సప్లైని ఒక తిమింగలంగా మార్చి మెక్కారు బాగా. బియ్యం, పంచదార, చింతపండు, కందిపప్పు అన్ని గోడౌన్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుని లీజుకి తీసుకుని, అది ₹1,00,000 లీజ్ అయితే దానికి 10 లక్షల లీజ్ కూడా చెల్లించి ప్రభుత్వం నిధులు దాంట్లో దొంగ వ్యాపారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కూలంకషంగా ఎంక్వైరీలో తేలి ప్రభుత్వం దగ్గర చిట్టా ఉంది. వాళ్ళందరి మీద 239 మంది మీద ఈ చట్టం ప్రయోగించబోతున్నారు, పీడీ చట్టం. వాళ్ళందరూ అరెస్ట్ కాబోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందండి. ఏదేమైనా పేదవాడి కడుపు నింపే ఆ పేదవాడి నోటి దగ్గర ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే వీళ్ళు ఇవ్వట్లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ₹2 బియ్యం రాష్ట్ర వాటా అనేది వాళ్ళు ఎప్పుడో రద్దు చేశారు. కేంద్రం మాత్రమే ఇచ్చే బియ్యాన్ని వీళ్ళు అక్రమంగా అమ్ముకుని అక్రమ రవాణా చేస్తూ అక్రమంగా కోట్లు కూడా పెట్టుకున్నారు. కొడాలి నాని దగ్గర నుంచి చంద్రశేఖర్ రెడ్డి, పేర్ని నాని, బొగ్గన రాజేంద్ర ప్రసాద్, మరి ఆయన ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ఎటువంటి శుద్ధులు చెప్పేవాడండి, సూక్తులు చెప్పేవాడండి. చాలువలు చెప్పారన్నాడు, విగ్రహాలు ఇచ్చారు, మోడీ దగ్గరికి వెళ్ళన్నారు, మెడలు వంచారన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, రకరకాలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆర్థిక మంత్రి బియ్యం అమ్ముకునే నేరగాడ, బియ్యం దొంగ. పౌర సరఫరాల మంత్రి బియ్యం దొంగ. పేరుని నాని ఆయన ఒక మంత్రి, ఆయన ఒక బియ్యం దొంగ. ఆయన భార్య బియ్యం దొంగ, ఆయన గుమస్తా బియ్యం దొంగ, గొడౌన్ మేనేజర్ బియ్యం దొంగ. కాకినాడ ఎమ్మెల్యే తమ్ముడు, తండ్రి బియ్యం దొంగల, మేనల్లుడు బియ్యం దొంగ. వాళ్ళ గొడౌన్స్ అన్ని కూడా దొంగ బియ్యానికి అడ్డాగా మార్చి వాటి ద్వారా అక్రమంగా షిప్పుల్లో, ట్రైన్లలో ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా బియ్యం వ్యాపారం చేసుకుని పేదవాడికి అన్యాయం చేసినటువంటి ఈ దోపిడీ దొంగల ముఠ ఆట కట్టబోతున్నాం సార్. ఆషామాషిగా ఏమీ లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరి యొక్క తాట తీయడం ఖాయం. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే అప్పచెప్తాం. పేదవాడికి జరిగిన అన్యాయానికి, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ఉపేక్షించే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, మోడీ గారు కానీ చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయంలో. కేంద్రం కూడా తగిన సహాయాన్ని అందిస్తుంది ఈ విషయంలో. ఏ విధమైనటువంటి ప్రలోభాలకు కానీ ఇంకో దానికి కానీ ప్రభుత్వం వెళ్లే అవకాశం లేదు. వీళ్ళందరి యొక్క